పాండురాజు అరణ్యంలో ఉన్న ఋషులను మునులను అడుగుతాడు, సంతానం కలగాలి అంటే ఏం చేయాలి అని. నువ్వు ఎలా అయితే వ్యాసుల వారి సహాయంతో జన్మించావో నీ భార్యను కూడా అలానే ఒక ఋషి ద్వారా గర్భం దాల్చమను అని సలహా ఇస్తారు అక్కడున్న మునులు ఋషులు. పాండురాజు జరిగిన విషయం మొత్తం కుంతీదేవి దగ్గర చెప్తారు. కుంతీదేవి ఒకే ఒక మాట చెప్తుంది, మీరు ఏమైనా చెప్పండి, కానీ నేను పరాయి పురుషుడి దగ్గరికి మాత్రం వెళ్ళను. కానీ నాకు చిన్నప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం ఒకటి ఉంది. నేను ఏ దేవతను ప్రార్థించినా ఆ దేవత వెంటనే ప్రత్యక్షమయ్యి నాకు ఒక బిడ్డను ప్రసాదిస్తారు. అది మన కురువంశం అభివృద్ధి మొత్తానికి కూడా చాలా పెద్ద ఆశీర్వాదం అవుతుంది అనగానే పాండురాజు చాలా సంతోషపడి వెంటనే నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. కుంతీదేవి చక్కగా మొట్టమొదటిసారి ధర్మకి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఫలితంగా ధర్మరాజు అంటే యుధిష్ఠుడు లభిస్తారు మొట్టమొదటి సంతానంగా. రెండవ ప్రార్థన వాయువుకి చేస్తుంది. వాయువు యొక్క కృప చేత భీముడు రెండవ సంతానంగా లభిస్తారు.